హరీష్ రావు గారు ఇచ్చిన పిలుపు మేరకు మనకు మెదక్ నుంచి కూడా కొంతమంది కార్యకర్తలు వచ్చారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏ విధంగా సాగుతుంది ఇక్కడ సిద్దిపేట రాజకీయాలు మారే పరిణామం ఏ విధంగా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే, చెప్పండి. మాది మెదక్ జిల్లా పాపన్నపేట మండల్. అయితే ఈ రైతు రుణమాఫీ విషయానికి వస్తే ఈరోజు ఎట్లా ఉందంటే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం, 2 లక్షల పైన ఉన్నోళ్ళకి రుణమాఫీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మీరు తొందరగా పోయి తీసుకొచ్చుకోరు, డిసెంబర్ 9కి మాఫీ చేస్తా అని చెప్పిండు. 2 లక్షలు డిసెంబర్ 9 పోయింది, 8 నెలల కాలం అవుతుంది. ఇప్పుడన్నా చేస్తారని చెప్పి రైతాంగం ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే చేస్తారన్న ఉద్దేశంతో అందరూ ఇప్పటివరకు చూసిరు. కానీ మొన్న ఏదైతే 17,800 కోట్లు రిలీజ్ చేసిరో ప్రజలకు అందరికీ అర్థమైంది. దీనిలో ఏంటంటే ఖచ్చితంగా ఉన్నటువంటి రైతుల్లో సగం మందికి కంటే ఎక్కువ కోత పెట్టిరు. దీంట్లో 40% రైతుల కూడా ఇప్పటివరకు రుణమాఫీ కాలేదని చెప్పి ప్రజలకంత అర్థమైంది. ప్రజలు కూడా ఏమనుకుంటారు అంటే కొత్త ప్రభుత్వం కదా 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఇట్లా టైం ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం ఇంత తొందరగా ఫెయిల్ అయితే అట్టర్లీ ఫ్లాప్ అవుతుంది అని చెప్పి రైతులు కానీ ఎవరు కానీ అనుకోలే. వాళ్ళంతల వాళ్ళే ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం కూల్చుకునే సమయం ఆసమైంది. ఎందుకంటే ప్రతి విలేజ్లో ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తనే వాళ్ళే ఎదురుపడి వాళ్ళ నాయకులను కొట్టే రోజులు వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి గ్రామంలో తెలంగాణలో ఉన్నటువంటి 12,750 గ్రామ పంచాయతీల్లో ప్రతి గ్రామ పంచాయతీలో ఏ విలేజ్ కానీ ఏ గ్రామం కానీ ఏ ఆమ్లెట్ విలేజ్ కానీ ఖచ్చితంగా విలేజ్కి వెళితే దాంట్లో రుణమాఫీ కానీ రైతులే చాలామంది ఉన్నారు. దాంట్లో 60% రుణమాఫీ వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి వీళ్ళకి క్వశ్చన్ చేసేది ఏంటంటే 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళంటే బ్యాంకులో కట్టుకోనట. నాకు 5 ఎకరాలు ఉంది సపోజ్గా, బ్యాంకోనికి రైతుకు సంబంధం. బ్యాంకు నా భూమిని చూసి ఇచ్చి నన్ను చూసి ఇవ్వలే కదా. 60,000 కాడికి 1 ఎకరానికి ఇస్తే 3 లక్షలు అవుతాయి. ఆ 3 లక్షలు ఈరోజు 2 లక్షల మాఫీ చేస్తా, 1 లక్ష మీరు బ్యాంకులో కట్టాలంటే 1 లక్ష దగ్గరతో నాయన నువ్వు ఇచ్చేదో 2 లక్షలు బ్యాంకులో అకౌంట్ లేవు, మళ్ళీ 1 లక్ష రూపాయలు మేము కట్టి నీ 1 లక్ష రూపాయలతోటి నీకు ఉపయోగం ఉంది. లేకపోతే నువ్వు దాన్ని ఏమన్నా మీకు మీ ప్రభుత్వానికి ఉపయోగపడతాం కాదు కదా, అది బ్యాంకుకి సంబంధము. బ్యాంకు మమ్మల్ని చూసి వేయలే, మా భూమిని చూసి బ్యాంకర్ లోన్ ఇచ్చిండు. మీరు ఇస్తా అన్నది ఏంటి, ఏదైతే 2 లక్షలు ఉందో డైరెక్ట్గా రైతు అకౌంట్లో వేయండి. అట్లా కాకుండా కానిపోని మాటలు చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇంకా టైం వేస్ట్ చేస్తా అంటే ప్రజలు ఊరుకునే పరిస్థితి లేరు. మేం కానీ మా కార్యకర్తలే కానీ బాబు మీ కార్యకర్తలే మిమ్మల్ని ఎదిరించి తిరగబడి కొట్టే రోజులు వస్తాయి. అది ఎంతో రోజు లేదు, ఇంకొక 15 రోజులు 15 రోజులు టైం చూస్తున్నారు ప్రజలు కూడా. అది చూసిన తర్వాత మీ కథ ఏందో మీ కార్యక్రమం ఏందో మొత్తం మీకు ఖచ్చితంగా మీకు కనువిప్పు కలుగుతుంది. దీని ద్వారా రుణమాఫీ చేయని రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడం కన్నా హనుమంతరావు చేస్తున్న హరీష్ అన్న మీద వ్యాఖ్యలని ఫస్ట్ వెనుక తీసుకొని సిద్దిపేట రావాలని సిద్దిపేట ప్రజల పక్షాన మనం కోరుతా ఉన్నాం. సిద్దిపేట అడ్డ, హరీష్ అన్న అడ్డ. మల్కాజ్గిరిలో చెల్లని రూపాయి సిద్దిపేట వెళ్తాదని ఎలా అనుకుంటుడు హనుమంతరావు ఒకసారి ఆలోచించాలి. హనుమంతరావు మాట్లాడతాడు, సిద్దిపేట ప్రజలను రెచ్చగొడేటట్టు మాట్లాడుతుండు. సిద్దిపేటకు వచ్చే ముందు ఆలోచించుకో, నువ్వు బిర్యానీ ప్యాకెట్లు బీర్లు 100 రూపాయలు ఇచ్చి 350 కాన్వాయ్ వేసుకొని వస్తే నేను ఎవరు చూస్తారా అని మాట్లాడుతున్నాం. నీ అదే దమ్ము ఉంటే అదే మల్కాజ్గిరిలో 350 కాన్వాయ్ వేసుకొని పోయి మాట్లాడు, లేకుంటే గాంధీ భవన్ పోయి నీ పదవి కోసం మాట్లాడుకో. నీ కొడుకు సీటు కోసం నువ్వు పోయి బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ గారు కాళ్ళు మొక్కి నువ్వు సీటు తీసుకొని తర్వాత రోజు నుంచి నువ్వు కాంగ్రెస్ మద్దతు వాళ్ళకి తిరుపతి పోయి హరీష్ అన్న మీద వ్యాఖ్యలు చేస్తావు. ఏం ముఖం పెట్టుకొని సిద్దిపేటకు వస్తున్నావు హనుమంతరావు అని గట్టిగా అడుగుతున్నారు సిద్దిపేట ప్రజలు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి, మల్కాజ్గిరిలో చెల్లదు రూపాయి, సిద్దిపేటలో కూడా చెల్లదు. సిద్దిపేట ప్రజలు తిరిగి కొడితే నువ్వు సిద్దిపేట దాటవనేది కూడా స్పష్టంగా ఏర్పడుతుంది. ఈ రోజు మొన్న జరిగిన హరీష్ అన్న మీద దాడి హనుమంతరావు తక్షణమే క్షమాపణ చెప్పాలి. హనుమంతరావు గుండాలే ఇలా చేశారని మేము స్పష్టంగా చెప్తున్నాం.